Well, ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుని హలో ఎస్ అన్న మీ వాయిస్ వినిపిస్తుంది. ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు I also want to thank the DFD team for giving me this opportunity. ముందు అడిగినప్పుడు I didn't think that it is going to be having such a wider participation. It shows how much we all are interested in God's word. It is my prayer that ఈ సెషన్ తోటి మన ఇంతూ ఇక్కడ ఆగకూడదు. దట్ ఈస్ వాట్ ఈస్ మై ప్రేయర్. జనరల్గా ఏమవుతుందంటే మన క్యాంప్స్కి వెళ్ళి వస్తాము, లేకపోతే ఇలాంటి సెషన్స్ అటెండ్ అవుతాం, ట్రైనింగ్స్ అటెండ్ అవుతాం. ఆ తర్వాత ఆ 2 రోజుల వరకు 3 రోజుల వరకు ఉంటుంది, అండ్ దెన్ ఇట్ ఫేడ్స్ అవే. బట్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, ఈ సెషన్ తర్వాత ఇఫ్ యూ కెన్ డూ డిసిప్లైన్డ్ సిస్టమాటిక్ స్టడీ కనుక మీరు చేస్తే ఐఎమ్ ష్యూర్ down the line you will be a great resource person for OT. That is one, and it will be changing our perspective of some of the books of Old Testament. Not only that, మన PBS కి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నేను దట్స్ వాట్ ఐ సజెస్ట్ టు ఆర్ TNT ఇన్ మహారాష్ట్ర. PBS టీచ్ చేసే ముందు it's good if you can teach them, give them a Old Testament survey, so that entire breadth of Old Testament వాళ్ళకి తెలుస్తుంది. Then they will know the context of the passages they are studying. మనం ఏ passage కూడా you cannot, we know what is interpretation or చేసేటప్పుడు చూస్తాం. we know context is very important. near context, far context. far context తెలియాలంటే మనం మాక్సిమం ఏంటంటే 2-3 అధ్యాయాలు వెనక్కి వెళ్తాం. బట్ ఐ థింక్ వీ నీడ్ టు ఫిట్ ద ప్యాసేజ్ ఇన్ టు ద ఎంటైరిటీ ఆఫ్ స్క్రిప్చర్స్. అది ఎప్పుడు చేయగలుగుతామంటే వెన్ వీ హ్యావ్ దిస్ వైడర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. అది ఉన్నప్పుడే వీ కెన్ ఫిట్ ద ప్యాసేజ్ ఇన్ టు ఇట్. దట్ ఈస్ నెంబర్ 1. రెండోది ఏంటంటే, ఐ మీన్ మై హోల్ డిజైర్ ఆఫ్ డూయింగ్ దిస్ సర్వే ఇస్ దట్ వీ విల్ గో టు ద బుక్స్ విచ్ వీ డోంట్ రీడ్. ఓకే, ఏ పుస్తకాలు అయితే మనకి బోరు కొడతాయో ఆ బుక్స్ ని మనం చదవాలి అనే, దట్ ఈస్ వాట్ ఈస్ ద రీజన్. ఐ మీన్ వీ షుడ్ గో, వీ డూ ద ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే. ఎస్పెషలీ అయిన తర్వాత, ఐ మీన్ మేబీ ఫస్ట్ టైం యూ మే నాట్ బి అండర్స్టాండింగ్, బట్ డౌన్ ద లైన్ ఇఫ్ యూ గో, ఇట్ టేక్, యూ విల్ బి ఏబుల్ టు అప్రిషియేట్ the content that is there in Jeremiah, Isaiah, Ezekiel, and different prophets that are there, right? Because ఒకవేళ అవి కనుక మనకి ఉపయోగకరంగా లేకపోతే ఓన్లీ న్యూ టెస్ట్మెంట్ అయితే గాడ్ వుడ్ హావ్, ఐ మీన్ వి డోంట్ నీడ్ సచ్ ఎ థింగ్ బైబిల్, రైట్? సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఇంటెంట్. సో విత్ దిస్ లెట్స్ గో టు టుడేస్ సెషన్. ఓకే, సో ఇప్పుడు వరకు ఫస్ట్ జస్ట్ సిన్స్ దిస్ ఇస్ ద లాస్ట్ డే, ఈ రోజు లాస్ట్ డే కాబట్టి ఐ జస్ట్ క్విక్లీ సమరైజ్ డే 1, డే 2 మనం ఏం చేసామనేది. డే 1 ఇంపార్టెన్స్ యొక్క సర్వే చూసాము. ఆ తర్వాత కొన్ని ఇంట్రొడక్టరీ రిమార్క్స్ వేర్ వీ హావ్ సీన్ ఏబిసిస్ ఆఫ్ జాగ్రఫీ. చాలా క్వశ్చన్స్ ఆ మ్యాప్ మీద వచ్చినాయి. 2 హైవేస్ మధ్యలో లైన్ ఏంటి అనేది. I would suggest for simplicity, you don't need to, you forget about the line which is there, the road which is there in between. Just to remember 2 highways, the way by the sea and the King's Highway. ఈ రెండు గుర్తుంచుకుంటే చాలు. So lot of literature don't talk about that particular highway which is just above Judah. Okay, so that is what I want to make a remark here before I proceed. తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్ యాజ్ ఎ స్టోరీ మనం 30 పాయింట్స్ చూసాము. దెన్ 8 స్టేజెస్ చూసాం. 8 స్టేజెస్ వి హావ్ బీన్ గోయింగ్ త్రూ స్టేజెస్, రైట్? సో ఇప్పుడు వరకు మనం క్రియేషన్ స్టేజ్ అయిపోయింది, అండ్ దెన్ పేట్రియార్కల్ స్టేజ్ అయిపోయింది, దెన్ ఎక్సడస్ స్టేజ్ అయింది. సో ఈ స్టేజెస్ లో వి హాడ్ కవర్డ్ ద కంటెంట్ అరౌండ్ ఇట్. ఆ కంటెంట్ రిలేటెడ్ స్లైడ్స్ మీకు పంపించినట్టున్నారు DFD, దెన్ యూ కెన్ గో త్రూ దట్ ఇన్ యువర్ లీజర్, రైట్?
డే 2 వచ్చేసి ఎక్స్ట్రాడస్ స్టేజ్ కంటిన్యూ చేసాము. దెన్ వి వెంట్ ఇంటూ ద డీటెయిల్స్ ఆఫ్ కాంక్వెస్ట్ స్టేజ్. కాంక్వెస్ట్ స్టేజ్ ని మనం 3 పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు అనుకున్నాం. ఎంట్రీ, విక్టరీ అండ్ కేటగిరీ. అగైన్ ఈచ్ ఆఫ్ దెమ్ దే హ్యావ్ సబ్ డివిజన్ అన్నమాట. బిఫోర్ ఎంట్రీ, డ్యూరింగ్ ఎంట్రీ, ఆఫ్టర్ ఎంట్రీ, దెన్ ఆల్ ద విక్టరీ ఆల్సో, హౌ జోషువా అటాక్, రైట్? జడ్జెస్ కి వచ్చిన తర్వాత మనం డిఫరెంట్ మేజర్ జడ్జెస్, మైనర్ జడ్జెస్ అండ్ సైక్లిక్ డిసోబీడియన్స్ చూసాము. ఇన్ అడిషన్ టు దట్ రెండింటిని చూసాము. ఒకటి ఏంటంటే వెన్ బుక్ ఆఫ్ జడ్జెస్ ఇస్ వేర్ యు సీ దట్ హ్యూమన్ ఫ్యూటిలిటీ చూసినప్పుడు, రూత్ వచ్చినప్పుడు వి విల్ సీ ద డివైన్ ఫుల్ఫిల్మెంట్. నిన్న మనం కింగ్డమ్ స్టేజ్ లో యునైటెడ్ కింగ్డమ్ గురించి చూసాం. దానిలో సాల్, డేవిడ్, సాలమన్ గురించి చూసాం. వీటిలో ఈ ముగ్గురు కింగ్లు చెప్పాలంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ కంటెంట్ అరౌండ్ ఇట్. వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్, ఎందుకంటే చాలా వరకు ఈ స్టోరీస్ మనకు తెలిసినవి. ఓకే, దీస్ ఇన్సిడెంట్స్, దిస్ హిస్టరీ ఈస్ నోన్ టు అస్, సో దట్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్. సో నేను ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పాను కదా, గుడ్ పోర్షన్ ఆఫ్ మై కంటెంట్ కమ్స్ ఫ్రమ్ దిస్ బుక్. కొంతమంది అడిగారు ఈ బుక్ ఎలా దొరుకుతుందని. తెలుగు వర్షన్ కూడా ఉంది, ఇంకొకటి ఇది PDF కాపీ కూడా ఉన్నది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అప్రోచ్ DFD for copies, right? Now coming to so ఇప్పుడు వరకు మనం కవర్ చేసిన బుక్స్ ఏంటి అంటే, జెనిసిస్ కవర్ చేసాం, ఎక్సడస్, లెవిటికస్, నెంబర్స్, డ్యూట్రానమీ చూసాము, విచ్ ఇస్ ఎక్సడస్ స్టేజ్. కాంక్వెస్ట్ స్టేజ్ లో జోషువా చూసాము. జడ్జెస్ స్టేజ్ లో జడ్జెస్ అండ్ రూత్ చూసాము. దెన్ ఫస్ట్ శామ్యుయల్ జడ్జెస్ వరకు చూసాము. యునైటెడ్ కింగ్డమ్ ఫస్ట్ శామ్యుయల్, సెకండ్ శామ్యుయల్ 11th చాప్టర్ వరకు యునైటెడ్ కింగ్డమ్ ఉంటుంది. యునైటెడ్ కింగ్డమ్ లోనే సాలమన్ యొక్క ప్రావర్బ్స్, ఎక్లీసియాస్టిస్, సాంగ్ ఆఫ్ సాలమన్ ఆర్ సాంగ్ ఆఫ్ సాంగ్స్, ఇవన్నీ ఈ బుక్స్ కూడా ఇట్ కమ్స్ ఇన్ ద డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్. జోబ్ గురించి మనం ఆల్రెడీ చూసాం, ఇట్ కమ్స్ అండర్ పేట్రియార్క్స్. సో ఆల్మోస్ట్ ఎన్ని బుక్స్ కవర్ చేసామో యు ఆర్ ఏబుల్ టు సీ దట్. ఈ రోజు వి విల్ బి కవరింగ్ ద రిమైనింగ్ బుక్స్. ఈ బుక్స్ ఎక్కడ ఫిట్ అవుతాయి అనేది మనం చూస్తాం అన్నమాట, రైట్? సో one thing we can say is that United Kingdom, Solomon tarvata the kingdom got divided. The kingdom got divided. So also before I go to the kingdom stage, nenu cheppanu kada, kingdom stage ni mana 4 parts ga, or we can understand kingdom stage in the backdrop of 4 crises. Internal initial crisis ana mundu, that is movement from theocracy to monarchy. దేవుడే అప్పటి వరకు రాజుగా ఉన్నాడు. దాని నుండి ఎర్త్లీ కింగ్ కింగ్స్ ఎర్త్లీ కింగ్స్ స్టార్ట్ అయ్యారు, ఆస్కింగ్ ఫర్ ఎ కింగ్, వాళ్ళు రాజును అడగటం. దట్ ఈస్ ద ఇనిషియల్ క్రైసిస్. ఓకే, సెకండ్ ఇది ఇంటర్నల్ క్రైసిస్, అసిరియన్ క్రైసిస్, బాబిలోనియన్ క్రైసిస్. ఇక్కడ నుండి డివైడెడ్ కింగ్డమ్ చదివే ముందు ఐ వుడ్ లైక్ టు జస్ట్ రీడ్ one write-up which gives the introduction about kingdom stage. Can I ask Kodan Ram to do that? Ram, you have it, Telugu version. Okay. The entire kingdom stage can be understood in the backdrop of 4 crises. Initial crisis, rejection of theocracy and move to monarchy. And then internal crisis, division of the nation of Israel into 2. అంటే రెండుగా రాజ్యాలు విడగొట్టబడటం. ఆ తర్వాత అసిరియన్ క్రైసిస్, అషీరియన్స్, అషూర్ రాజు అటాక్ చేయటం. ఆ తర్వాత నార్దర్న్ కింగ్డమ్ ఎగ్జైల్లోకి వెళ్ళిపోవడం. బాబిలోనియన్ క్రైసిస్ అంటే బాబిలోనీలు అటాక్ చేసి యూదాని చెరలోకి తీసుకెళ్లిపోవడం. Understanding the history of Israel during this period sets the context for interpreting the prophetic books in the Bible. Many of the prophetic books can be inserted between 2 Kings 14 to 25. Jonah, Amos, Hosea, Joel, Isaiah, Micah fit in chapters 14 to 18. Similarly, Nahum, Habakkuk, Zephaniah, Jeremiah, Daniel, Ezekiel, Obadiah in 20 to 25. అంటే ఏంటంటే ఈ మనకి మైనర్ ప్రాఫిట్ పుస్తకాలు, మేజర్ ప్రాఫిట్ పుస్తకాలు ఉన్నాయి కదా, ఈ పుస్తకాలు అన్నీ కూడా ఎప్పుడు జరిగాయి అని అంటే
రెండో రాజులు 14 నుంచి 25 మధ్యలో అనమాట. 14-18 నుంచి ఆ మొదట చదివిన పుస్తకాలు, తర్వాత 22 నుంచి 25 వరకు మిగతా పుస్తకాలు ఆ మధ్యలో వస్తూ ఉంటాయి. ఆథర్ based on the available evidence, it is difficult to conclude who wrote the books. ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్ ని ఎవరు రాశారనేది చెప్పడం కష్టం. అయితే Jewish tradition believes that first and second Samuel was written by Samuel, first and second Kings is written by Jeremiah, and first and second Chronicles by Ezra. సో సమూయేలు గ్రంథాలనేమో సమూయేలు, రాజుల గ్రంథాలని ఇర్మియా, క్రానికల్స్ దినవృత్తాంతాల గ్రంథాన్ని ఎజ్రా రాసినట్టుగా Jewish tradition వాళ్ళు చెప్తా ఉంటారు. Some basis for the identification of Jeremiah with Kings is similarity of Jeremiah 52 with 2 Kings 24:18. From the books, it is very evident that the authors used national records as a source of information. అంటే వాళ్ళు రాజుల కాలంలో రాసినటువంటి ఆ రికార్డ్స్ అన్ని వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటూ ఈ పుస్తకాలు రాసినట్టుగా చూస్తాం. ద బుక్ ఆఫ్ ద యానల్స్ ఆఫ్ సాలమన్, ద బుక్ ఆఫ్ ద యానల్స్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ ఇజ్రాయెల్, ద బుక్స్ ఆఫ్ యానల్స్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ జూడా, ఇట్లాంటి మాటలు వినపడతా ఉంటాయి. రాజుల గ్రంథంలో ఈ విషయాలు చెప్పబడ్డాయి. ఆ గ్రంథాలను కూడా వీళ్ళు రిఫర్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. టైం ఎప్పుడు రాయబడ్డాయి. వైల్ ద బుక్స్ ఆఫ్ కింగ్స్ ఆర్ రిటర్న్ ఫర్ ద pre-exilic and exilic people of Judah, chronicles are written to teach those Jews who had returned from exile about their roots, royal lineage and religion. Purpose ఎందుకు రాశారు? While the purpose of first, second Kings, hosts కొంచెం మ్యూట్ చేస్తారా అందరినీ? ఓకే. పర్పస్, while the purpose of first and second Kings was to warn Judah about the coming judgment, exile. First and 2 Chronicles was to assure the Jews returned from the exile that they are still part of God's plan. మొదటి 2 రాజులేమో వార్నింగ్ ఇచ్చారు, మీరు మీ చెడుతనాన్ని విసర్జించకపోతే మీరు ఎగ్జైల్లోకి వెళ్తారని. అయితే 1-2 దినవృత్తాంతాలేమో దేవుడు మనతో ఉన్నాడని చెప్పడం అన్నమాట. పొలిటికల్ కాంటెక్స్ట్, మేజర్ పొలిటికల్ పవర్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ వర్ ఈజిప్ట్, ఆరామ్, అస్సిరియా, బాబిలోన్. Both Israel and Judah paid heavy tributes to these world powers for their survival. ఆ రోజుల్లో ఈ రాజులందరికీ వీళ్ళు చాలా కప్పం కట్టినట్టు కనపడతా ఉంటుంది. అదర్ పవర్స్ ఫర్ అమ్మోన్, మోయాబ్, ఈదోమ్, Philistines and Tyre, etc. Juxtaposing the political history of these neighboring countries with Israel history shows that God of the Bible is sovereign above all nations. అంటే వాటి చరిత్ర ఇజ్రాయెల్ చరిత్ర కలిపి చూస్తా ఉన్నప్పుడు దేవుడు ఎంత సార్వభౌమాధికారిగా ఉన్నాడో మనకు అర్థమవుతా ఉంటుంది. గాడ్ యూజ్డ్ హిస్ ప్రాఫిట్స్ టు కమ్యూనికేట్ హిస్ మెసేజ్ ఈవెన్ టు ఫారెన్ నేషన్స్. ఆయన తన ప్రవక్తల్ని, తన వాక్యాన్ని అన్ని దేశాలతోటి మాట్లాడడానికి ఆయన ఉపయోగించుకున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. అయితే థియలాజికల్ కాంటెక్స్ట్, సెకండ్ కింగ్ షోస్ దట్ గాడ్ ఈస్ సోవరెన్ ఓవర్ కింగ్డమ్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ లైఫ్స్ ఆఫ్ హిస్ పీపుల్. రెండవ రాజుల గ్రంథం చూస్తా ఉన్నప్పుడు దేవుడు ప్రపంచం మొత్తం మీద, అదేవిధంగా తన ప్రజల మీద సావరెన్ గా ఉన్నట్టుగా కనపడతా ఉంటుంది. చాలా కాంట్రాస్ట్ ఇందులో ఉంటాయి. కవనెంట్స్ ఉంటాయి, రెన్యువల్స్ ఉంటాయి, యాక్ట్స్ ఆఫ్ డిజోబీడియన్స్, వ్యతిరేకంగా పనిచేయడం ఉంటుంది, పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుంది, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కూడా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత దేవుడు ఇజ్రాయెల్ పక్షాన్ని యుద్ధం చేయటం, ఎప్పుడైతే వాళ్ళు ఒబే చేశారో, ఆ తర్వాత యుద్ధం చెయ్యకపోవటం, వాళ్ళు ఒబే చేసినప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయడం కూడా కనపడతా ఉంటుంది. జాగ్రఫీ, ఆ భౌతిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు చూస్తే ఆన్ ద వెస్ట్ ఇస్ ద గ్రేట్ మెడిటరేనియన్ సీ. వెస్ట్ లో మెడిటరేనియన్ సీ కనపడతా ఉంటది. ఆ తర్వాత టౌన్స్ ఆఫ్ ఫిలిస్టైన్స్ ఉంటాయి, తూరు, సీదోన్ పట్టణాలు ఉంటాయి. ఆ తర్వాత ఫార్ ఈస్ట్ లో అసీరియా, బాబిలోన్, అషూరు, బాబిలోను దేశాలు ఉంటాయి. ఈస్ట్ లో స్మాల్ నైబరింగ్ నేషన్స్, అమోన్, మోయాబు, ఈదోమ్ ఇట్లాంటివి ఉంటాయి. నార్త్ లో ఆరామ్, సౌత్ వెస్ట్ లో ఈజిప్ట్ మనకి మ్యాప్ చూసినప్పుడు మనకి క్లియర్ గా కనపడతా ఉంటాయి. The straight location of Judah was between the 2 supreme powers of Egypt and Assyria, Babylon. In addition to these major powers, both the nations of Israel were surrounded by small neighboring nations. So ఈ ఇద్దరు మెయిన్ పవర్స్ అష్షూరు, బాబిలోన్ కాకుండా ఇంకా చిన్న చిన్న నైబర్ కంట్రీస్ ఉన్నట్టు కనపడతా ఉంటాయి. టోపోగ్రఫీ,
The land of Israel and Judah had diverse terrains. అది ఎట్లాంటి టెరైన్స్ కలిగి ఉన్నాయి అంటే ఫ్రెష్ వాటర్ లేక్స్ ఉన్నాయి జోర్డాన్ దగ్గర. ఆ తర్వాత జూడా వాజ్ యూదాలో చాలా వరకు హిల్లీ కొండ ప్రాంతాలు కనపడతా ఉంటాయి. తర్వాత డెడ్ సీ ఉంటది ఈస్ట్ లో. ఇజ్రాయెల్ కి చాలా రెయిన్ ఫాల్ ఉంటది. వీట్, బార్లీ ఇవన్నీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అయితే సౌత్ లో మాత్రం ఓన్లీ బార్లీనే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఈ డైవర్స్ టెరైన్ అంటే ఎత్తులు, పల్లాలు ఇవన్నీ ఉండటం వల్ల వాళ్ళు చక్కగా కౌస్, తర్వాత ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంది. గోడ్స్, షీప్స్ కూడా వాళ్ళు రేర్ చేస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంటది. తర్వాత ఇస్రాయెల్ కి ఎక్కువ హైవేస్ యాక్సెస్ ఉన్నట్టుగా కనపడతా ఉంటది. ఆ తర్వాత జూడా వాజ్ ఎ హిల్లీ కంట్రీ with limited access to transportation routes. Israel had natural resources and was difficult for invaders. Unlike Israel, it did not have inherent value, so the invaders were attracted to the temple treasures. తర్వాత కీ థీమ్స్. సో ఇక్కడ కనపడేటువంటి కీ థీమ్స్ ఏంటంటే ఈ రాజుల గ్రంథాల్లో సిన్ కనపడుతుంది. సిన్ తర్వాత ఇన్ఎవిటబిలిటీ ఆఫ్ పనిష్మెంట్, పాపం చేస్తే తప్పనిసరిగా పనిష్మెంట్ వస్తుంది అనే విషయం కనపడతా ఉంటది. తర్వాత ప్రేమ కనపడతా ఉంటది, ఆ వాగ్దానం కనపడతా ఉంటది, రిపెంటెన్స్ కనపడతా ఉంటది, రిస్టరేషన్ దేవుడు మళ్ళా తిరిగి సమకూర్చడం కనపడతా ఉంటది, టెంపుల్ అనేది థీమ్ గా కనపడతా ఉంటది, వర్షిప్ ఆరాధన అనే థీమ్ గా కనపడుతుంటది. దేవుని అట్రిబ్యూట్స్ ని ఈ గ్రంథాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రేమ, ఆయన న్యాయం, ఆయన ఎంతో పేషెంట్ గా వాళ్ళ ఏడలో ఉండటం, ఆ తర్వాత ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడం. Thanks, Ram. Hello. Yeah, you can go ahead. So coming back to మన ఇది మనం టైం తీసుకొని ఎందుకు చదివామంటే ఈ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఈ ఇంట్రొడక్షనరీ రిమార్క్స్ కనుక ఉండకపోతే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ us టు అండర్స్టాండ్ కింగ్డమ్ స్టేజ్. ఎందుకంటే కింగ్డమ్ స్టేజ్ లో ఉన్న టెక్స్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ ఐ మీన్ నాట్ ఓన్లీ బోరింగ్, ఇట్ ఈస్ కన్ఫ్యూజింగ్ ఆల్సో. ఈ రాజు వచ్చి ఆ రాజుని చంపారు, సో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఓకే, ఫర్ ద sake of time, we'll quickly go into the details of it. Solomon, when he was ruling, tanu rule chestunna time lo, hello, yeah. So ఒకటి we can think about during the time is that Solomon's time lo there is Solomon యొక్క sins మనకు తెలుసు. తను దేవుడి నుంచి I mean when he goes away from the Lord, we know that. So first King chapter 11 verse 9 లో if you see that, దేవుడు వచ్చి తను చనిపోయే ముందే సొలొమోన్ దగ్గరికి వచ్చి అంటాడు, నీ పాపం గురించి ఐఎమ్ గోయింగ్ టు డివైడెడ్. వై? బికాస్ తను చేసిన పాపం గురించి. అందుకే సొలొమోన్ చనిపోయిన తర్వాత కింగ్డమ్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 parts అనేది ఆ డివిజన్ ఏ విధంగా అయిపోయింది. వన్ సెకండ్. థ్యాంక్ యూ. ఆ డివిజన్ ఏ విధంగా అయింది అనేది మనం ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 11 అండ్ చాప్టర్ 12 లో చూస్తాం. ఫర్ ద సేక్ ఆఫ్ టైమ్ మనం ఆ డీటెయిల్స్ చూడము. బట్ వన్ థింగ్ వాట్ ఐమ్ గోయింగ్ టు బ్రింగ్ అవుట్ హియర్ ఇస్ దట్ దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ వై ఇట్ హ్యాపెన్స్. మేబీ లెట్ మీ నరేట్ ఇట్ యాజ్ ఎ స్టోరీ. అది ఏ విధంగా అయిందో లెట్ మీ టెల్ యూ. సొలొమోన్ పరిపాలిస్తున్నప్పుడే సొలొమోన్ గాట్ సమ్ ఎనిమీస్. ఓకే, వాళ్ళలో ఉన్న ఒక ఎనిమీ ఎవరంటే జెరోబామ్. అఫ్ కోర్స్ కింగ్ ఆఫ్ ఆరామ్ కూడా తనకి ఎనిమి. తర్వాత మోయాబైట్స్ కింగ్ వచ్చేసి ఎనిమి. సో ఈ చాలా మంది ఎనిమీస్ ఉంటారు. వాళ్ళలో జెరోబామ్ వాస్ వన్ ఆఫ్ ద ఎనిమీ. ఒక రోజు ఏమవుతుందంటే ప్రాఫిట్ కెన్ వి చాప్టర్ 11 వర్సెస్ 25 నుండి చూస్తే జెరోబామ్ దగ్గరికి అహిజా అనే ప్రాఫిట్ వెళ్ళి he will go to him and then తన ఉన్న outer garment he tear it into 12 pieces. 12 pieces గా టేర్ చేసి 10 pieces ఏమో he will give it to జెరోబామ్. జెరోబామ్ కి ఇస్తాడనమాట. జెరోబామ్ కి ఇచ్చి
ఇచ్చినప్పుడు వాట్ విల్ హ్యాపన్ ఇస్ దట్ జెరోబామ్ అడుగుతాడు ఏంటి అని. సో అప్పుడు అహీజా ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, దేవుడు నీ యొక్క నీకు ఐ మీన్ సొలొమోన్ యొక్క కింగ్డమ్ ని డివైడ్ చేసి నీకు 10 parts అండ్ దెన్ మిగతావి జూడాకి డేవిడ్ యొక్క లినేజ్ కి హీస్ గోయింగ్ టు గివ్ అని చెప్తాడు అనమాట. సో దట్ ఈస్ ద స్టోరీ. ఓకే, సో వై ఇట్ హ్యాపెన్, వన్ థియలాజికల్ రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ Solomon sins and God is punishing. రెండోది ఏంటంటే నాట్ ఓన్లీ దట్, ఓకే, సొలొమన్ ఉన్నప్పుడు హీ ఇంట్రడ్యూస్ ఫోర్స్డ్ లేబర్. మనం చూసాం అది ఫోర్స్డ్ లేబర్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలా మంది ఐ మీన్ ఆల్ ద జూడా తప్ప బెంజమిన్ తప్ప మిగతా ట్రైబ్స్ అందరూ దే యూస్ టు హ్యావ్ ఎనిమిటీ విత్ ద క్యాపిటల్. ఓకే, ఆర్ డేవిడ్ థ్రోన్ ఆర్ డేవిడ్ సామ్రాజ్యానికి they were against the throne of King David. Why? Because of the operation that Solomon introduced చేసిన ఆపరేషన్ బట్టి. సో దట్స్ ద సెకండ్ రీజన్. ఇంకోటి ఏంటంటే ఆ ట్రైబ్స్ మధ్యలో ఆల్రెడీ దే వర్ హ్యావింగ్ జెలసీ. మనం చూస్తాము ఫస్ట్ వెన్ డేవిడ్ డి నాట్ బికమ్ కింగ్ ఫర్ ది ఎంటైర్ కింగ్డమ్ ఎట్ ఎ టైం. ముందు హెబ్రోన్ కింగ్ అవుతాడు, ఆ తర్వాత మిగతా ట్రైబ్స్ అందరూ కింగ్ అవుతాడు. సో there was again tribal jealousy ఉందన్నమాట. జెరోబామ్ యొక్క ambition. So first Kings chapter 12 వస్తే there is a very beautiful story. రెహోబామ్ చేసిన foolish act ఏంటంటే, I will not go into the details, you can read it by yourself, chapter 12 of first Kings. So these are the reasons why the kingdom got divided. కానీ ఒకటి మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే, when the kingdom got divided, there is a lot of changes that took place. Chala changes vachinayi. Number one ఏంటంటే, the political changes that took place or the impact on political arena. ఒకటి, Solomon ఉన్నప్పుడు we saw ఈ kingdom ఏ విధంగా ఎంత పెద్ద kingdom మనం చూసాము. It was a very prosperous kingdom. So but because of the division అయినప్పుడు ఈ kingdom రెండుగా డిస్టర్బ్ అయిపోయింది. అంటే 2 kingdom చీలిపోయింది. It was so the entire kingdom was disrupted. Not only that, ఈ సౌత్ అండ్ నార్త్ మధ్యలో కొట్లాట్లు మొదలైనవి. సో కొట్లాట్లు మొదలైనప్పుడు వాట్ యు మీన్ when I say there was civil war between both the kingdoms. అందుకనే సౌత్ వచ్చేసి నార్త్ మీద యుద్ధం, నార్త్ వచ్చేసి సౌత్ మీద యుద్ధం. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఆ టైంలో దీస్ టూ ఏం చేస్తారంటే, దో దే వర్ బ్రదర్స్, దే యూస్ టు డిపెండ్ ఆన్ పేగన్ నేషన్స్. ఒక్కొక్కసారి ఎసిరియన్ ని, లేకపోతే ఒక్కొక్కసారి ఐగుప్తుని హెల్ప్ తీసుకోవటం, లేకపోతే ఆరామ్ హెల్ప్ తీసుకోవటం. అలాగే హెల్ప్ తీసుకొని వాళ్ళు దే యూస్ టు పే ట్యాక్స్ టు దీస్ ఫారెన్ నేషన్స్. ఎవరు? దీస్ ఆర్ ద జస్ట్ బ్రదర్స్, విచ్ ఇస్ వాట్ నార్దర్న్ కింగ్డమ్ అండ్ సదర్న్ కింగ్డమ్. సో దట్ ఈస్ ద సెకండ్ ఇంపాక్ట్, దట్ ఈస్ ద పొలిటికల్ రిజల్ట్ ఆఫ్ దిస్. రెండోది ఏంటంటే, ఆ తర్వాత ఫారినర్స్ వచ్చేసి ఈజీగా వాళ్ళని డామినేట్ చేయటం మనం చూస్తాం. So that is what is the political result or impact on the because of the division. రెండోది ఏంటంటే రిలీజియస్ ఇంపాక్ట్ కూడా చూస్తాం. రిలీజియస్ ఇంపాక్ట్ మనం జెరోబామ్ లైఫ్ ని చూసినప్పుడు, ఎప్పుడైతే జెరోబామ్ 10 tribes తనని తీసుకొని రాజుగా చేశారో, జెరోబామ్ he changed the entire worship pattern or religious pattern of religion in 10 tribes. 10 tribes ఏ విధంగా దేవుడిని వర్షిప్ చేయాలి, ఏ విధంగా ఏం చేయాలి, అదంతా మనం మేబీ జెరోబామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తాము. సో దెర్ ఇస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద రిలీజన్. ఓకే, దెన్ ఆ టైంలో కొంతమంది ఎందుకంటే నార్దర్న్ కింగ్డమ్ మొత్తం ఐడోలేటరీతో, విగ్రహాలతో ఉంది కాబట్టి, కొంతమంది ఎవరైతే ట్రూ వర్షిపర్స్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ యావే, వాళ్ళు సౌత్ కి మూవ్ అవుతారు. అదే టైంలో లేవైట్స్ కూడా సౌత్ కి మూవ్ అవుతారు. ఎందుకు అని అంటే, లేవైట్స్ యొక్క ఆక్యుపేషన్, ఐ మీన్ హౌ ఈస్ దేర్ సర్వైవల్? ఇట్ ఈస్ ఓన్లీ ద టెంపుల్ రైట్? టెంపుల్ ఈస్ ఇన్ ద సౌత్. అందుకే మోస్ట్ ఆఫ్ ద లేవైట్స్ అండ్ కొంతమంది వేరే ట్రైబ్స్ వాళ్ళు కూడా దే మూవ్ టు జూడా. సో దట్ ఈస్ వాట్ వి సీ బికాస్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ డివిజన్. క్విక్ ఓవర్వ్యూ ఆఫ్ ఈ రెండు కింగ్డమ్స్ ఎలా ఉంటాయి అంటే, నార్దర్న్ కింగ్డమ్ వచ్చేసి ఇట్స్ అ హ్యూజ్ ఏరియా.
whereas southern kingdom వచ్చేసి చిన్న ప్లేస్ చిన్నదన్నమాట. దట్స్ వై యు సీ హియర్ నార్దర్న్ కింగ్డమ్ వచ్చేసి బ్లూ ఏరియా మొత్తం, సదర్న్ కింగ్డమ్ వచ్చేసి ఇట్స్ లెస్ ఏరియా. ఓకే, ఏరియా వైజ్ నార్దర్న్ కింగ్డమ్ కి 10 tribes and southern kingdom ki 2 tribes, that is Benjamin and Judah is in the southern kingdom. The rest all other 10 tribes are with northern kingdom. Mir Simeon ekkada enduku annochu, this is because of the curse that is given to Simeon. He got dissimulated, I mean he got diluted, so he got absorbed into the 10 tribes, into the tribes anamata. So that's why he is also counted as part of north. Okay, endukante he got absorbed, right? ఒకటి మనం చూడొచ్చు ఏంటంటే నార్దర్న్ కింగ్డమ్ వచ్చేసి 5 మెయిన్ డైనెస్టీస్ రూల్ చేస్తారు. వెన్ ఐ సే డైనెస్టీ, నేను ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేస్తాను ఏంటంటే, ఇఫ్ దెర్ ఈస్ ఎ కింగ్, ఆ కింగ్ యొక్క కుమారుడు హీ విల్ బి దిస్ కింగ్. ఆ తర్వాత మళ్ళీ వచ్చే తన కొడుకు మళ్ళీ కింగ్ అవుతాడు. సో ఎంటైర్ లైనేజ్ కంటిన్యూ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఎ డైనెస్టీ. నార్దర్న్ కింగ్డమ్ లో 5 డైనెస్టీస్ ఉంటాయి, సదర్న్ కింగ్డమ్ లో ఒకే డైనెస్టీ ఉంటుంది. వై ఒకే డైనెస్టీ అంటే డేవిడ్కి ఇచ్చిన ప్రామిస్ వల్ల. గాడ్ ప్రామిసెస్ డేవిడ్ దట్ డేవిడిక్ కవెనెంట్ అంటాం దాన్ని. ఏంటి, యువర్ సన్ అండ్ యువర్ జనరేషన్స్ ఆర్ గోయింగ్ టు సిట్ ఆన్ ద థ్రోన్ ఫర్ ఎవర్. అందుకే యూ కెన్ సీ even Lord Jesus Christ come through the lineage of David, right? So that is what you see, that is the one dynasty that you see for south. Capital వచ్చేసి నార్త్ కి నేను అడిగారు. సో ఫస్ట్ క్యాపిటల్ వచ్చేసి షెకిం, then the second capital వచ్చేసి టిర్జా, and the third capital వచ్చేసి సమరియా. ఓకే, షెకెం, టిర్జా, and then finally వచ్చేసి సమరియా was the capital till వాళ్ళు ఎగ్జైల్ లోకి వెళ్ళే వరకు. whereas సౌత్ వచ్చేసి హెబ్రోన్ was the capital first, that is డేవిడ్ ఉన్నప్పుడు. తర్వాత డేవిడ్ జెరూసలేం ని కాంకర్ చేసినప్పుడు then జెరూసలేం becomes the capital for southern kingdom, right? జాగ్రఫీ వచ్చేసి మనం చూసాం ఇందాక. ఓకే, you have north వచ్చేసి you have the coastal, you have the all the fertile land, where south వచ్చేసి surrounded by mountains. I'm just going into the details. ఇవన్నీ మనం తర్వాత కవర్ చేస్తాం. ప్రవక్తలు నార్త్ వచ్చేసి ఇద్దరే, whereas south వచ్చేసి 11 మంది ఉంటారు. most of the northern kingdoms were evil kings. southern kingdoms వచ్చేసి they were good kings. I mean there were some good kings. 1721 BC లో Assyrians వచ్చేసి నార్దర్న్ కింగ్డమ్ ని అటాక్ చేస్తారు and they take into exile. సదర్న్ కింగ్డమ్ ని 586 BC లో బాబిలోనియన్స్ వచ్చి అటాక్ చేస్తారు and they take them into exile. So restoration, northern kingdom will never return back, వాళ్ళు రిటర్న్ అవరు, బట్ సదర్న్ కింగ్డమ్ రిటర్న్ అవుతారు, right? So this is what is about the differences between both the kingdoms, right? Okay, ఒకటి మనం కింగ్స్ చదివేటప్పుడు ఒకటి మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే, ప్రతి కింగ్ ని ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తారు అనే పద్ధతి ఎలా ఉంటది అనేది వీ కెన్ ఈజీలీ కీప్ ఇన్ మైండ్. నార్దర్న్ కింగ్డమ్ ని ఇంట్రడ్యూస్ చేసే స్టైల్ ఒకటి, సదర్న్ కింగ్డమ్స్ ఇంట్రడ్యూస్ చేసే కింగ్ ని ఇంట్రడ్యూస్ చేసే స్టైల్ ఒకటి. మేబీ ఫర్ ద సేక్ ఆఫ్ రామ్, కెన్ యూ రీడ్? లెట్స్ గో టు చాప్టర్ okay 15 verse 25. First Kings chapter 15 verse 25. యెరోబాము కుమారుడైన నాదాబు యూదా రాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరం మంది ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి, అతడు దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయుటకై కారకుడాయనో ఆ పాపం అనుసరించి ప్రవర్తించెను. ఓకే, సో ప్రతి కింగ్ ని ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తారంటే, ఎప్పుడు రాజు అవ్వాడు, ఓకే, సో సేమ్ ఉంటుంది దానిలో కూడా, ఎక్కడి నుంచి రూల్ చేశాడు, ఎందుకంటే అప్పుడు క్యాపిటల్ ఉండదు. ఇవి కొన్ని కింగ్స్ ఉండకపోవచ్చు. ఏ ఏజ్ లో కనుక ఏ ఏజ్ లో కింగ్ అయ్యాడు, తర్వాత ఎంత వరకు, ఆర్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ డ్యూరేషన్, ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు, తర్వాత మంచోడా చెడ్డవా కింగ్ అది. సో నార్దర్న్ కింగ్ చెడ్డవాడైతే కనుక హీఈస్ ఆల్వేస్ కంపేర్ టు జెరోబామ్ 1 కంపేర్ చేయబడతాడు. సౌత్ లో వచ్చేసి తను మంచోడైతే కనుక దావీదుకి కంపేర్ చేయబడతాడు. ఒక డిఫరెన్స్ మనం చూస్తాం ఏంటంటే, సదర్న్ కింగ్ ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్
ఆ కింగ్ యొక్క మదర్ ఎవరో చెప్తాడు అనమాట. వెరాజ్ వెన్ యూ గో టు నార్దర్న్ కింగ్డమ్ ఏ తండ్రిని గురించి చెప్తాడు. సో దట్ ఈస్ ద వే ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్. ద వే ఈ క్లోజింగ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు చనిపోయాడు అనేది. బట్ సదర్న్ కింగ్స్ వచ్చేసి చనిపోయిన తర్వాత ఎక్కడ బరీ చేశాడు అనేది కూడా చెప్తారు. దావీదు ఐ మీన్ ఇన్ ద టౌన్ ఆఫ్ డేవిడ్ హీ వాస్ బరీడ్ అనేది. సో దట్ ఈస్ వాట్ యు సీ హియర్. తర్వాత ఎవరైతే సక్సీడ్ అయ్యాడు ఆ తర్వాత కింగ్ గురించి, దట్ ఈస్ వాట్ దిస్ ఇస్ ద వే దీస్ ఆర్ ద క్లోజింగ్ రిమార్క్స్ ఆఫ్ ఈ ప్యాటర్న్. మోస్ట్ ఆఫ్ ద కింగ్స్ కి యూ విల్ సీ దట్ ఈ ప్యాటర్న్ ఉంటుంది. ఇది ఎందుకు ఇది ఉన్నప్పుడు వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ దట్ నేను ఒక చార్ట్ ఏంటి చూపిస్తాను. యూ కీప్ దట్ హ్యాండీ అండ్ దెన్ రీడ్ ద కింగ్స్, దెన్ ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. విల్ గో టు దట్, రైట్? సో కింగ్ డివైడెడ్ కింగ్డమ్ లో యు గాట్ అరౌండ్ 40 కింగ్స్ ఉంటారు. అంటే 20 కింగ్స్ నార్త్ లో, 20 కింగ్స్ వచ్చేసి సౌత్ లో ఉంటారు. సో ఈ 40 కింగ్ గుర్తుంచుకోవాలంటే ఇట్ ఇస్ రియలీ కన్ఫ్యూజింగ్. ఓకే, సో వాట్ ఈస్ ద బెస్ట్ వే ఈ కింగ్స్ బుక్స్ స్టడీ చేయటం? దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు లుక్ ఎట్ ఇట్. సింపుల్ గా అర్థం చేసుకునే వే ఉంటే కనుక దెన్ దట్ విల్ బి గుడ్. Maybe time dorite ganaka I will come back to this song and then I will play this. But what I'm trying to see here is that this is what I want you to see. PPT vachinappudu you can have this copy, take a printout తీసుకొని maybe మీ study దగ్గర you can keep it handy anamata. This is very important for us to understand kingdom stage. ఈ chart లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కాకపోతే I will go little slow, spend some time on this chart and then continue. మనం ఫస్ట్ లో చూసాం కింగ్డమ్ స్టేజ్ ని. వీ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ 4 క్రైసిస్. అదేంటంటే ఒకటి ఇనిషియల్ క్రైసిస్, దట్ ఈస్ రాజు కోసం అడగటం. రెండోది ఇంటర్నల్ క్రైసిస్, ఏది కింగ్డమ్ డివైడ్ అవటం. మూడోది ఎసిరియన్ క్రైసిస్. నాలుగోది బాబిలోనియన్ క్రైసిస్. ఓకే, ఆల్ ద 4 క్రైసిస్. సో ఈ చార్ట్ ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ పైన గ్రీన్ లో ఉన్నవన్నీ నార్దర్న్ కింగ్స్. ఈ గ్రీన్ లో ఉన్న వాళ్ళందరూ నార్దర్న్ కింగ్స్. వెరాజ్ సౌత్ లో ఉన్న వాళ్ళందరూ బ్లూ కలర్ అంతా దే ఆర్ సదర్న్ కింగ్డమ్ రూల్ చేసిన వాళ్ళు అనమాట. మీరు అనొచ్చు ఈ మధ్యలో ఉన్న లైన్ ఏంటి అని. ఒకటి ఈ కింద పాటని యాక్చువల్లీ దీన్ని ఎలా చదవాలంటే దిస్ ఈజ్ లైక్ దిస్, ఈ విధంగా చదవాలి. ఇక్కడ నుంచి ఇంకా కంటిన్యూ చేసి ఇంకా రైట్ కి తీసుకుని వెళ్ళాలి. సో యూ హ్యావ్ టు టేక్ ఇట్ రైట్ గా తీసుకువెళ్ళాలి. కాకపోతే ప్లేస్ లేదు కాబట్టి వాట్ వి డిడ్ ఇస్ దట్ ఈ చివరి ఇటువైపు ఉన్న దాన్ని కిందకి తీసుకొచ్చి పెట్టామన్నమాట. సో హిజికియా తర్వాత మనషే, ఆమోన్, జోసాయా, దెన్ ఇట్ కంటిన్యూస్. సో యూ హ్యావ్ టు రీడ్ ఇట్ దిస్ వే. ఎలాగా దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు రీడ్ ఇట్, రైట్? సో దట్ ఈస్ నెంబర్ 1. తర్వాత వేరే కింగ్స్ కూడా వీఆర్ షోయింగ్ ది అదర్ కింగ్డమ్స్ ఆల్సో. పై లైన్ మొత్తం వచ్చేసి ఎసిరియన్ కింగ్స్. ఓకే, కింద లైన్ వచ్చేసి దిస్ ఇస్ కాల్డ్ ది కింగ్స్ ఆఫ్ ఆరామ్. ఓకే, కింగ్స్ ఆఫ్ ఆరామ్, వీళ్ళందరూ కింగ్స్ ఆఫ్ ఎసిరియా. కిందకి వచ్చినప్పుడు ఎసిరియా ఇట్ విల్ బి గోయింగ్ ఇన్ టు క్యాప్టివిటీ. సో అప్పుడు బాబిలోనియన్ కింగ్డమ్, ఇది కింద బాబిలోనియన్ కింగ్డమ్, కింగ్స్ ఆఫ్ మీడియన్ పర్షియన్ కింగ్స్. సో దిస్ ఇస్ ద వే. కింద యూ విల్ సీ అగైన్ ఈజిప్షియన్ కింగ్స్ అనమాట. ఈ కింద వాళ్ళు, ఇది కూడా ఈజిప్షియన్ కింగ్స్ ఆఫ్ ఈజిప్ట్, రైట్? సో దట్ ఈస్ అబౌట్ డిఫరెంట్ టైమ్ లైన్స్ ఆఫ్ డిఫరెంట్ కింగ్డమ్స్. దీనిలో ఇంకొంచెం కొన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్యలో కొన్ని ఉన్న పేర్లేమో దీస్ ఆర్ ద ప్రాఫిట్స్. వీళ్ళు ప్రాఫిట్స్. మధ్యలో వైట్ కలర్ ఉంటే దే ఆర్ బుక్స్ రాయని ప్రాఫిట్స్. మధ్యలో కనుక గ్రీన్ కలర్ ఉంటే దీస్ ఆర్ ద ప్రాఫిట్స్ టు ది నార్దర్న్ కింగ్డమ్. బ్లూ కలర్ ఉంటే ప్రాఫిట్స్ టు ద సదర్న్ కింగ్డమ్. సో ఈ లెజెండ్ మొత్తం ఇక్కడ ఉన్నది. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు బ్రింగ్ అవుట్ హియర్ ఈస్ దట్ లెజెండ్ లో లేనిది ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే పైన కింద ఒక లైన్ ఉంటుంది, రైట్? దెర్ ఈస్ వార్, పీస్, వార్, పీస్, వార్. అంటే ఈ పీరియడ్ లో దిస్ ఈస్ ద పీరియడ్ వేర్ నార్దర్న్ కింగ్డమ్, సదర్న్ కింగ్డమ్ వచ్చేసి వాళ్ళ మధ్యలో వార్, దేర్ ఇస్ ఎనిమిటీ బిట్వీన్ దెమ్. పీస్ వచ్చేసి ఏది ఈ స్టేజ్ లోకి వచ్చేసరికి అహాబ్ స్టేజ్ లోకి వచ్చేసరికి యూ విల్ సీ దట్ పీస్ బిట్వీన్ బోత్ నార్త్ అండ్ సదర్న్ కింగ్డమ్. మళ్ళీ వార్,
then again peace. ఇక్కడ actually there is some typo అన్నమాట. ఇది ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంది. మేబీ నెక్స్ట్ వర్షన్ లో నేను కరెక్ట్ చేస్తాను ఈ చార్ట్ ని. బట్ ఇక్కడ you will see that there is again not anta yuddhalu you will not see except that is during the time of Jeroboam and Uzziah. Tarvata vachesi war. That is one point you need, another point you need to remember. Northern kingdom ko vachesi you can divide into 5 dynasties in Japan. Dynasty 1, Dynasty 2, Dynasty 3, Dynasty 4, Dynasty 5. So ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఈ పీరియడ్, ఈ బ్లాక్ మొత్తాన్ని కలిపి చదవటం, ఈ బ్లాక్ మొత్తం కలిపి చదవటం, ఈ బ్లాక్ అలా చదివితే దట్ ఈస్ ఈజీ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ద కింగ్డమ్ స్టేజ్. సో మనం ఈరోజు చేసేది కూడా వాట్ వి విల్ డూ ఇస్ దట్ విల్ టేక్ బ్లాక్ బై బ్లాక్. ఒక్కొక్క బ్లాక్ ని తీసుకున్నప్పుడు ఆ బ్లాక్ లో ఉన్న డైనాసిటీస్ కూడా చూస్తాం అనమాట. ఐ విల్ డూ ఎ క్విక్ రన్ ఆఫ్ దట్ అండ్ దెన్ వి విల్ కంటిన్యూ, రైట్? సో ఫస్ట్ బ్లాక్ లో దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ వార్. మనం చూసాము అప్పుడే కింగ్డమ్ ఫ్రెష్ గా డివైడ్ అయింది. ఎవరు? జెరోబామ్ 1 ఈస్ ద రూలర్. జెరోబామ్ గురించి మనం చూసినప్పుడు we need to keep few things in mind. Number 1, దేవుడు the promise that God gave to him. దేవుడు ఇచ్చిన ప్రామిస్ ఏంటి? ఆ ప్రామిస్ అంటే దేవుడు సౌలుకి ఇచ్చిన ప్రామిస్, నీ డైనాసిటీ ఎప్పుడు ఇట్ విల్ బి ఆన్ ద థ్రోన్ అని చెప్తాడు. సౌలు హీ డిసోబేస్, డేవిడ్ వస్తాడు. ఏ విధంగా సౌలుకి డేవిడ్కి దేవుడు డైనాసిటీని ప్రామిస్ చేశాడో, జెరోబామ్ కింగ్ అయినప్పుడు డేవిడ్ గాడ్ ప్రామిసెస్ ద సేమ్ వే. కెన్ వి రీడ్ దట్ వన్? ఫస్ట్ కింగ్స్ chapter 11 verses 38 and 39. Ram, can you read? Yeah. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించదు. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరుస్తుందని నిత్యము బాధింపను. Okay. So you will see that ఏ విధంగా దావీదుకి తన డైనాసిటీని నేను ఇచ్చాను, ఆ విధంగా I'm going to give it to you, and that is the promise that God gives to Jeroboam, right? సో కాకపోతే జెరోబామ్ ఏం చేస్తాడంటే ఫ్రెష్ గా ఇప్పుడే డివైడ్ అయిన కింగ్డమ్స్ కి హీ గాట్ సమ్ ఇన్సెక్యూర్ ఫీలింగ్. ఎందుకంటే ఆల్రెడీ లేవీలందరూ చాలా మంది సౌత్ కు మూవ్ అయిపోయారు. కొంతమంది ట్రైబ్స్ లో ఉన్న గాడ్ ఫియరింగ్ ద పీపుల్ హూ వర్షిప్ రియల్ గాడ్ వాళ్ళు కూడా మూవ్ అయిపోయారు. సో తను ఏమనుకున్నా అంటే డివైడ్ అయింది. యాక్చువల్ టెంపుల్ వచ్చేసి ఇట్ ఈస్ దేర్ ఇన్ ద సౌత్. సో ఫెస్టివల్స్ లైక్ పాస్ ఓవర్ ఇలాంటి ఫెస్టివల్స్ కి ఈ 10 ట్రైబ్స్ సౌత్ కి వెళ్ళి ఆ పాస్ ఓవర్ సెలబ్రేట్ చేస్తారని చెప్పేసి వాట్ హీ డిడ్ ఇస్ దట్ చాలా రిలీజియస్ రిఫార్మ్స్ తీసుకొస్తాడు. నెంబర్ 1 ఈస్ దట్ తను ఓకే మీరు జెరూసలేంకి ఎందుకు వెళ్ళాలి, నేనే ఇక్కడ మీకు ప్లేస్ ఆఫ్ వర్షిప్ ని తయారు చేస్తానని చెప్పేసి హీ ఎరెక్ట్స్ 2 గోల్డెన్ కాప్స్. ఒకటి డాన్ అండ్ అది ఎగ్దమ్ నార్త్ లో, రెండోది వచ్చేసి కింద సౌత్ లో బేతెల్ అనే ఈ 2 ప్లేసెస్ లో గోల్డెన్ కాఫ్ ని వర్షిప్ చేయడానికి పెడతా ఉంటారు. ఈ బ్రాడ్ మేడ్ 2 రిలీజియస్ సెంటర్స్. మీరు యూ డోంట్ నీడ్ టు గో డౌన్ టు సౌత్ అనేది నెంబర్ 1. రెండోది ఏంటంటే ప్రీస్ నాన్ లేవీ అంటే I think let me put this one. Okay, లేవీలు కాని యాజకుల్ని తయారు చేస్తాడు. సో దే బికమ్ నాన్ లెవిటికల్ ప్రీస్ట్ అండ్ దెన్ దే వర్షిప్. తర్వాత ఫెస్టివల్స్ కున్న డేట్స్ అన్ని చేంజ్ చేస్తాడు. అంటే పస్కా పండుగ లేకపోతే ఆల్ ద ఫెస్టివల్స్ వాటి డేట్స్ చేంజ్ చేస్తాడు. అంతా తారుమారు చేస్తాడు. ఎందుకు అని అంటే సో దట్ దే విల్ నాట్ గో బ్యాక్ టు సౌత్. దట్ ఈస్ ద థింగ్ యూ సీ తను చేసిన పాపాలు. అప్పుడు దేవుడు ఏ అహిజాన్ అయితే పంపించాడో అదే అహిజాన్ తీసుకో ద్వారా మెసేజ్ పంపిస్తాడు. ఏమని అంటే నీ కింగ్డమ్ యాక్చువల్లీ దేవుడు నీకు డైనాసిటీ ప్రామిస్ చేశాడు, బట్ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ద డైనాసిటీ. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దిస్. ఓకే, సో
దేవుడు నీ సామ్రాజ్యాన్ని ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ద థ్రోన్ ఫ్రమ్ యూ. అది ఇచ్చిన పనిష్మెంట్ అన్నమాట. సో దట్ ఈస్ వాట్ యు సీ అబౌట్ జెరోబామ్ గురించి అది చూస్తాం. నేను చాలా డీటెయిల్స్, ఇఫ్ యు గో టు ద టెక్స్చువల్ స్పేస్ చాలా స్టోరీ ఉంటుంది. అక్కడ బ్రోకెన్ ఆల్టర్ ఉంటుంది, తన వచ్చేసి ఆల్టర్ సాక్రిఫైస్ చేస్తున్నప్పుడు ఇట్ బికమ్స్ ప్యారలైజ్డ్ హ్యాండ్ అన్నమాట. ఇవన్నీ వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్, బట్ యూ కెన్ రీడ్ దిస్. I'm going to give an assignment on all these kings, so that will be a good exercise for all of us, right? Okay, so జెరోబామ్ తర్వాత నాదాబ్ వస్తాడు. నాదాబ్ తర్వాత నాదాబ్ రూల్ చేస్తున్న టైంలో బహాషా అనే కమాండర్ వెళ్ళిపోయి నాదాబ్ని చంపుతాడు అనమాట. సో నాదాబ్ని చంపిన తర్వాత దిస్ ఇస్ వాట్ యు సీ, బ్లడ్ షెడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. బహాషా వెళ్ళి నాదాబ్ని చంపిన తర్వాత ఏలా వచ్చేసి బాషా కొడుకు వచ్చి కింగ్ అవుతాడు. ఇక్కడ మనం కొన్ని గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఏలా రూల్ చేస్తున్న టైంలో ఏలాకి ఇద్దరు కమాండర్స్ ఉంటారు. ఓకే, ఒక కమాండర్ పేరు జిమ్రీ, ఇంకొక కమాండర్ పేరు ఓమ్రీ. సో ఈ ఇద్దరు కమాండర్స్ లో ఒక రోజు ఓమ్రీ వెళ్ళి యుద్ధానికి వెళ్ళినప్పుడు జిమ్రీ ఏం చేస్తాడంటే ఏలాని మనోడు పార్టీ చేసుకుంటున్న టైంలో వెళ్ళి చంపేస్తాడు. ఓకే, చంపేసినప్పుడు ఓమ్రీకి తెలుస్తుంది. అది ఓమ్రీ వెనక్కి వచ్చి అప్పుడు జిమ్రీని చంపేస్తాడు. ఓకే, జిమ్రీ చనిపోయినప్పుడు యాక్చువల్లీ ఏమవుతుందంటే ఎంటైర్ నార్దర్న్ కింగ్డమ్ రెండుగా డివైడ్ అవుతుంది. మళ్ళీ అక్కడ కొంతమంది ఫాలోవర్స్ ఆఫ్ ఓమ్రీని వెంబడించే వాళ్ళు, కొంతమంది జిమ్రీని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఈ ఓమ్రీని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు జిమ్రీని చంపిస్తూ దే మేక్ ఓమ్రీ యాజ్ ద కింగ్. జిమ్రీని ఫాలో అవుతున్న వాళ్ళు జిమ్రీ చనిపోయిన తర్వాత టిబ్నీని దే మేక్ హిమ్ ఎ కింగ్. సో చాలా మంది దే డోంట్ రికగ్నైజ్ టిబ్నీ యాజ్ ఎ కింగ్, బట్ హీ వాజ్ అ కోర్ ఏజెంట్. కోర్ ఏజెంట్ అంటే ఉమ్రీ తోటి పాలించిన రాజు అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఓమ్రీ రాజుగా అయిన తర్వాత చాలా రిఫార్మేషన్స్ తీసుకొస్తాడు. రిఫార్మేషన్స్ తీసుకురావటమే కాదు, ఓమ్రీ కింగ్ అయిన తర్వాత నార్త్ కి సౌత్ కి మధ్యలో ఫ్రెండ్షిప్ మొదలవుతుంది. ఓకే, తను తీసుకొచ్చిన రిఫార్మ్ ఏంటంటే, నెంబర్ 1 క్యాపిటల్ ని సమర్యాకు మూవ్ చేస్తాడు. నెంబర్ 1. రెండోది ఏంటంటే తను రూల్ చేసింది మాక్సిమం 12 years రూల్ చేస్తాడు. కాకపోతే తన గురించి ఈవెన్ బైబిల్లో కూడా మేబీ హార్డ్లీ 1 verse or 2 verses ఉంటాయి. బట్ ఎక్స్ట్రా బిబ్లికల్ లిటరేచర్ లో ఓమ్రీ గురించి చాలా మెన్షన్ చేసి ఉంటుంది. ఎస్పెషలీ ఇంకా ఐ విల్ నాట్ గో ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ దిస్, బట్ ఒకటి మనం గుర్తుంచుకునేది ఏంటంటే ఓమ్రీ గురించి ఎక్స్ట్రా బిబ్లికల్ లిటరేచర్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో వన్ థింగ్. మోయాబైట్స్, మేబీ ఐ కెన్ షో దిస్. ఓకే, షాల్మనైజర్ అనే కింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ హీ కమ్స్ సమ్వేర్ హియర్. మై అనోటేషన్ ఇస్ స్టాపింగ్ దిస్. అది మీకు కనిపిస్తుంది అనుకుంటు కదా. ఇక్కడ షాల్మనైజర్ వచ్చేసి ఓమ్రీ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత వస్తాడు. తను ఏం చేస్తాడంటే వచ్చి హీ అటాక్స్ ది నార్దర్న్ కింగ్డమ్. నార్దర్న్ కింగ్డమ్ ని అటాక్ చేసి ఏమంటాడంటే, ఓకే మేబీ యూ కెన్ సీ హియర్, ఐ రిసీవ్ ట్రిబ్యూట్ ఫ్రమ్ జెహూ. జెహూ అనేది ఇక్కడ, ఈ జెహూ హూ వాజ్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ డేవిడ్. అంటే ఇక్కడ వరకు కూడా ది ఎంటైర్ నార్దర్న్ కింగ్డమ్ ని వాట్ దే యూస్ టు కాల్ ఈస్ దట్ దే యూస్ టు కాల్ యాజ్ ఓమ్రాడ్ కింగ్డమ్. ఓకే, ఓమ్రీ యొక్క సామ్రాజ్యం అనే పేరు ఓమ్రీ చనిపోయిన తర్వాత కూడా it is known to every one of them. What I'm trying to bring out here is that he was very politically very good or stable king. Kaakapothe Bible lo it gives only one verse in that. Probably maybe we may need to think sometimes corporate world lo we may be very much successful but very much involved in the ministry. Maybe then God has very less to talk about us. Devudu mana gurinchi cheppadaniki chaala takku untundi ikkada. But what I want to bring out here is that, okay, I will skip all this content. Edi Ahab gurinchi, Ahab Jezebel stories manaku telusu, Ahab chesina paapam gurinchi telusu. Jezebel evarante ఓమ్రీ రూల్ చేస్తున్న టైంలో సీదోన్ నుంచి సీదోన్ కింగ్ యొక్క
డాటర్ ని తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఎవరికి? అహాబ్కి ఇచ్చి. సో జెజబెల్ బయట నుంచి వచ్చిన పేగన్ లేడీ అన్నమాట. అన్య దేవతలు పూజించే పర్సన్. సో తనకి ఒక అన్బిలీవర్ కి అహాబస్ వాట్ పెళ్ళవుతుంది. సో అప్పుడు వరకు కొంతమంది యెహోవాని పూజించే వాళ్ళు. బట్ అహాబ్ జెజబెల్ వచ్చిన తర్వాత బాల్ బికేమ్ ఆల్మోస్ట్ లైక్ ఎ నేషనల్ గాడ్. అంటే ఆ ఎంటైర్ నేషన్ కే బాల్ వచ్చేసి దేవుడు అవుతాడు. అందుకనే ఎలైజా అంటాడు, నీ ప్రవక్తలను అందరం చంపేసి ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ ఇస్ లెఫ్ట్ అని. విచ్ మీన్స్ దట్ బాల్ హెస్ బికమ్ ఎన్ అఫీషియల్ గాడ్ ఫర్ ద నార్దర్న్ కింగ్డమ్. యుద్ధాల గురించి ఐ విల్ నాట్ గో ఇన్ టు ద డీటెయిల్స్, బట్ యూ కెన్ డూ సమ్ సెల్ఫ్ స్టడీ. ఐ ఆల్రెడీ గేవ్ ద రిఫరెన్సెస్ దేర్. ఓకే, సో ఒకటి వీ కెన్ రిమెంబర్ ఇస్ దట్ ఓమ్రీ అహాబ్ రూల్ చేస్తున్న టైంలో నార్త్ లో అహాబ్ కి జెహోషాఫాత్ కి గుడ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది అనమాట. జెహోషాఫాత్ వాజ్ ఎ వెరీ గాడ్లీ కింగ్. ఓకే, మంచి రాజు. సో ఈ మంచి రాజు అహాబ్ కి దే హ్యాడ్ ఎ ఫ్రెండ్షిప్ అండ్ వాళ్ళిద్దరు కలిసి ఆరామ్ మీద చాలా యుద్ధాలు కూడా చేస్తారు. వన్ థింగ్, సో అహాబ్, ఓమ్రీ, జెహోషాఫాత్ వాళ్ళు ముగ్గురు కలిసి ఆల్మోస్ట్ సోలమన్, డేవిడ్ ఆ టైంలో ఉన్న కింగ్డమ్ ఎంత పెద్దదో వీళ్ళిద్దరు కలిసి అంత పెద్ద కింగ్డమ్ ని దే విల్ రెస్టోర్ ఇట్ బ్యాక్ అన్నమాట. సో పొలిటికలీ ఇట్ వాస్ ఎ గుడ్ స్టేజ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గోల్డెన్ పీరియడ్స్ ఫర్ దిస్ డివైడెడ్ కింగ్స్. సో దట్ ఈస్ వాట్ యు సీ అబౌట్ ది ఓమ్రీ టైం. ఈ టైంలో మనం చూస్తాం ద మినిస్ట్రీ ఆఫ్ ఎలైజా అండ్ ఎలీషా. ఓకే, దిస్ ఈస్ వాట్ ఐ లైక్ వన్ ఆఫ్ ద ఇలస్ట్రేషన్ యు సీ. టెక్స్చువల్ స్పేస్ ఏ విధంగా ఉంటుందంటే దిస్ వాట్ ఐ థింక్ బ్రదర్ గాడ్విన్ హి రైట్స్ ఇన్ హిస్ బుక్. ఇట్ టాక్స్ అబౌట్ ఫస్ట్ వచ్చేసి కొంతమంది కింగ్స్ గురించి, ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక సెట్ ఆఫ్ కింగ్స్ గురించి, మధ్యలో ఎలైజా, ఎలీషా. హౌ డు వి రిమెంబర్ దట్? యు రిమెంబర్ దట్ ఈస్ ఇట్స్ ఎ డబుల్ ప్యాటీస్ ఎగ్ బర్గర్. ఓకే, యు హ్యావ్ కింగ్స్ అండ్ ఇన్ బిట్వీన్ ఎలైజా అండ్ ఎలీషా, రైట్? ఒకటి మనం వీ కెన్ అబ్జర్వ్ హియర్ ఇస్ దట్ ఈ కౌంట్ చేస్తే యూ హ్యావ్ 8 miracles which Elijah did. Elisha did 16 miracles. Why? ఎందుకంటే ఎలైజా ని పైకి తీసుకెళ్తున్న టైంలో he asked for double portion of blessings and as a result you see that blessings being given. కొన్ని విషయాలు ఎలైజా, ఎలీషా గురించి మనం చూస్తున్నప్పుడు lot of stories are there but we miss some content around these stories. ఒకటి, one critical thing that we miss out here is that ఈ స్టోరీ మనకు తెలిసిందే, ఫ్యామిన్, కరువు రావటము, మౌంట్ కార్మెల్ దేవుడు ఏలియా ప్రేయర్ చేయటం, ఇవన్నీ తెలుసు. బట్ వన్ థింగ్ వీ నీడ్ టు రిమెంబర్ ఇస్ దట్ ఏలియాకి ఎలైజాకి దేవుడు 3 అసైన్మెంట్స్ ఇచ్చాడు. ఆ అసైన్మెంట్స్ ఏంటంటే, నెంబర్ 1, వెళ్ళి హజాయల్ అనే వ్యక్తిని ఆరాంకి రాజుగా అనాయింట్ చేయమని చెప్తాం. ఐఎమ్ రిపీటింగ్, హజాయల్ అనే వ్యక్తిని ఆరాంకి రాజుగా అనౌన్స్ చేయటం. ఆరాం ఎవరు? దిస్ ఈస్ ఎ ఫారెన్ నేషన్, నాట్ ఇజ్రాయెల్ కింగ్డమ్. ఓకే, తర్వాత జేహూను వచ్చేసి నార్దర్న్ కింగ్డమ్ కి కింగ్ గా అనౌన్స్ చేయమని చెప్తాం. 3వ అసైన్మెంట్ వచ్చేసి ఎలీషాని నీ ఫాలోవర్ గా, నీ సక్సెసర్ గా అనౌన్స్ చేయమని చెప్తాం. దిస్ ఈస్ ద థర్డ్ 3-fold అసైన్మెంట్స్. కాకపోతే ఎలీషా ఓన్లీ థర్డ్ అసైన్మెంట్ ని ఫుల్ఫిల్ చేస్తాడు. రిమైనింగ్ 2 అసైన్మెంట్స్ వచ్చేసి ఎలీషా వచ్చిన తర్వాత, ఎలైజా థర్డ్ ఫుల్ఫిల్ చేస్తాడు, ఎలీషా వచ్చేసి మిగతా 2 ఫుల్ఫిల్మెంట్ ఎలీషా చేస్తాడు. సో దట్ ఈస్ వాట్ యూ విల్ సీ హియర్. ఓకే, ఈ విషయం ఐ థింక్ మేబీ ఐ విల్ టేక్ one moment here and we will go to this passage. ఎలీషా యొక్క ప్యాసేజ్ ని maybe first Kings, sorry I think this comes to second Kings. దీనిలో టైప్ ఉంది, ఇది ఫస్ట్ కింగ్స్ కాదండి, సెకండ్ కింగ్స్ లో. సెకండ్ కింగ్స్ చాప్టర్ 8, ఓకే, వర్స్ 7 నుంచి. రామ్ చదవటానికి వీలవుతుందా? Yes. Okay.
ఎలీషా దమస్కుకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగి అయి ఉండి దైవజనుడైన ఇతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజాయేలుని పిలిపించి, నీవు ఒకసారి జస్ట్ రామ్ 1 సెకండ్, జస్ట్ హోల్డ్ వన్స్. మీరు ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ద స్లైడ్. గో బ్యాక్ వన్స్. ఇది చదువుతున్న టైంలో మీరు ఇవి ఒకసారి చూడండి చార్ట్ వైపు. ఓకే, ఈ చార్ట్ మీద. ఓకే, కెన్ యూ రీడ్ అగైన్ వన్స్ అగైన్? నేను ఏ పేరు చదువుతానో చదువుతున్నప్పుడు ఆ పేరు దగ్గర పాయింట్ చేస్తాను అనమాట. ఫ్రమ్ 7 నుండి వన్స్ అగైన్. ఎలీషా దమస్కుకు వచ్చెను. ఆ కాలం ఒకటి దమస్క్ అంటే ఇది ఆరాం యొక్క క్యాపిటల్. ఓకే, ఆ కాలంలో సిరియా రాజు అయిన బెన్హదదు రోగి అయి ఉండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజాయేలుని పిలిచి, నీవు ఒక కానుకను చేత పట్టుకొని దైవజనుడైన అతన్ని ఎదుర్కొనబోయి, ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపాను. కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులలో అన్నిటిలో 40 ఒంటెల మోతంత కానుకగా తీసుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి, నీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్ను అడుగుటకు నన్ను పంపినని చెప్పాను. అప్పుడు ఎలీషా, నీవు అతని యొద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలగవచ్చునని చెప్పుము. అయినప్పటికీ అతనికి అవశ్యముగా మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసినని పలికి, హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతని తేర చూచుచు కన్నీళ్లు రాల్చెను. హజాయేలు, నా ఏలినవాడవైన నీవు కన్నీళ్లు రాల్చదవేమని అతన్ని అడుగుగా, ఎలీషా ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇజ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు, వారి యవ్వనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదు, వారి స్టోరీ ఐ థింక్ యూ అండర్స్టూడ్. ఏంటంటే హజాయల్ ని హీ వాజ్ అనాయింటెడ్. అనాయింట్ చేసినప్పుడు ఎలీషా హీ షెడ్ ఏడుస్తాడు అనమాట. ఎందుకు ఏడుస్తాడు అంటే హీఈస్ ఏబుల్ టు విజువలైజ్ హజాయల్ రాజు అయిన తర్వాత ఎంత ఘోరంగా ఇశ్రాయేల్ ట్రీట్ చేస్తాడు అనేది ఎలీషా ముందుగానే చూసి హీ స్టార్టెడ్ టు క్రై. అందుకనే ఆమోస్కి వెళ్ళినప్పుడు మనం చూస్తాం, ఆమోస్ ఇచ్చిన పనిష్మెంట్ లో హెజాయల్ అండ్ బెన్హదద్ పేర్లు ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ వాట్ యు సీ అబౌట్ హెజాయల్ అండ్ ఎలీషా ఆ టైంలో ఉన్న. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలీషా గురించి, రైట్? సో లెట్ మీ గో బ్యాక్ టు సో ఇది మనం చూసిన మినిస్ట్రీ ఆఫ్ ఎలీషా అండ్ ఎలైజా. కాకపోతే సో మనం వీఆర్ స్టిల్ డిస్కసింగ్ అబౌట్ దిస్ పీరియడ్, దట్ ఈస్ సెకండ్ పీరియడ్. ఒకటి మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే ఇక్కడ ఐ విల్ జస్ట్ టేక్ 2 to 3 minutes and I'll explain this and we'll take a break. ఇక్కడ మనం చూసేది ఏంటంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, ఓమ్రీ ఈజ్ ద కింగ్. ఓమ్రీ కింగ్ అయినప్పుడు ఓమ్రీ సీదోన్ నుంచి జెజబేల్ని తీసుకొచ్చి ఆహాబు పెళ్లి చేస్తాడు. సో ఆహాబ్ అండ్ జెజబేల్కి పెళ్లి అవుతుంది. ఆహాబు పుట్టింది అతలియా. ఆహాబ్ అండ్ జెజబేల్కి అతలియా పుడుతుంది. సో అతలియాతో పాటు 70 మంది కుమారులు, ఆ తర్వాత అహజ్యా, జోరాం అనే వాళ్ళు పుడతారు ఆహాబ్కి. ఇటువైపు జెహోషాఫాత్కి వచ్చేసి జెహోరాం అనే కొడుకు, తర్వాత జెహోరాంతో పాటు మిగతా కొడుకులు పుడతారు. జెహోషాఫాత్ ఓమ్రీ ఫ్రెండ్స్ గా ఉంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో మ్యారేజ్ అలయన్స్ అవుతాయి. సో అప్పుడు జెహోరాం ని అతలియాకి ఇచ్చి పెళ్లి చేస్తారనమాట. అతలియా ఎవరండి? షీఈస్ ద డాటర్ ఆఫ్ జెజబెల్. అంటే జెజబెల్ ఈస్ ఏ బాల్ వర్షిప్ చేసే వ్యక్తి. సో వెన్ అతలియా గాట్ మ్యారీడ్ టు జెహోరాం, ఐడల్ వర్షిప్ సౌత్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా వచ్చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ యు సీ హియర్. అందుకని ఆ తర్వాత వచ్చే కింగ్స్ అందరు బ్యాడ్ కింగ్స్ అనమాట. దే వర్షిప్ ఐడల్ వర్షిప్. వాళ్ళిద్దరు పెళ్లి అవుతుంది, వాళ్ళకి పుట్టిన సంతానం వీళ్ళు. ఐ విల్ నాట్ గో టు ద డీటెయిల్స్. ఒకటి గుర్తుంచుకోవాలి, జెహోషాఫాత్ అనే డాటర్ కి యెహోదా అనే ప్రీస్ట్ ఇచ్చి పెళ్లి చేస్తారు. సో దాట్ యూ విల్ నీడ్ టు రిమెంబర్ లేటర్. అహజ్యాకి పుట్టిన వాళ్ళు జోయాష్ అండ్ మిగతా కొడుకులు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఐఎమ్ జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డింగ్ దిస్ ఎంటైర్ హిస్టరీ బై టెలింగ్ దిస్ ఫ్యామిలీ స్టోరీ.
ఓకే, జహూని ఎవరు అనౌన్స్ చేశారు? ఎలీషా అనౌన్స్ చేస్తాడు. ఏమని చెప్తాడంటే, ఎలీషా అనౌన్స్ చేసినప్పుడు, నువ్వు రాజు అయినప్పుడు యు ఆర్ గోయింగ్ టు ఎనిహిలేట్ ద బాల్ వర్షిప్ ఇన్ నార్దర్న్ కింగ్డమ్. నార్దర్న్ కింగ్డమ్ లో బాల్ వర్షిప్ మొత్తాన్ని తీసేస్తావు అని చెప్తున్నప్పుడు, సో జహూ రాజు అయిన తర్వాత ఫస్ట్ థింగ్ వీళ్ళు ఏం చేస్తారంటే, హీ విల్ గో అండ్ కిల్ ఆల్. ఒకటి, జెజబెల్ చంపేస్తాడు. ఆ తర్వాత మిగతా కింగ్స్ ని కూడా చంపేస్తాడు. ఎవరైతే అప్పటికల్లా జోరాం రూల్ చేస్తుంటాడు. జోరాం ఐడిల్ వర్షిప్ తన్ని చంపేస్తాడు. ఇటువైపు అహాజియా ఐడిల్ వర్షిప్ తను కూడా చంపేస్తాడు. సో దట్ ఈస్ వాట్ యు సీ అబౌట్ ద బ్లడ్ షెడ్ దట్ యు సీ అబౌట్ జెహూ తీసుకొచ్చింది. ఆ టైంలో అతలియా తన కొడుకు చనిపోయాడని తెలిసిన తర్వాత తనని ఏం చేస్తాడంటే, దావీదు వంశంలో వచ్చిన వాళ్ళ కొడుకులందరినీ చంపేస్తుంది. షీ కిల్స్ ఎవ్రీ వన్ ఎక్సెప్ట్ ఫర్ జోయాష్ ని. వాళ్ళ ఐ మీన్ జెహోషాఫాత్ వచ్చేసి షీ విల్ హైడ్ హిమ్. హీ వాస్ హిడెన్ ఇన్ ద టెంపుల్ ఫర్ 7 years అండ్ ఆ తర్వాత 7th year లో హీల్ బికమ్ కింగ్. సో ఆ స్టోరీ మనకు తెలుసు, జోయాష్ కింగ్ అవటం. వై ఐఎమ్ టెల్లింగ్ ఆల్ దిస్ ఇస్ దట్ ఈ కాంబినేషన్ కనుక మనకు అర్థం అయ్యి ఈ బ్యాక్గ్రౌండ్ తోటి మనం కింగ్స్ నుంచి చదివితే ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అప్పుడు ఇట్ విల్ నాట్ బి ఎ బోరింగ్ అనమాట. సో వెన్ ఎవర్ యూ రీడ్ కింగ్స్ యూ కెన్ కీప్ దిస్ యాజ్ a tool for you to understand, right? It took a lot of time for me to draw this one, but as self study cheste you will be able to get into this, right? So that is what you will see. మనం almost ఇక్కడ వరకు కవర్ చేసాం. So maybe we'll take 3 minutes break and I'll continue, Bobby. Okay. Is that I think 1 hour and kada I just Yeah. We'll take a 3 minute